ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తిరుపతిలో మొత్తం ఎన్ని కొండలు అంటే చెప్పండి? ఎన్ని కొండలు అంటే 7 కొండలే కదా ఉన్నాయంటారు. కానీ టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు. ఏంటంటే తిరుపతిలో మొత్తం 8 కొండలు ఉన్నాయంట. అదేంటి అనుకుంటున్నారా? అయితే డీటెయిల్స్ చెప్తా వినండి. తిరుపతిలో 8 కొండలు ఎందుకు అంటున్నారంటే 8వ కొండగా చెత్త కొండను గుర్తించారంట. ఈ చెత్త కొండ అనేది 5-6 ఏళ్ళుగా మొత్తం అక్కడ చెత్త అనేది పేరుకుపోవడం వల్ల ఇది చెత్త కొండగా మారిందని చెప్పేసి అంటా ఉన్నారు. సో వర్షం పడితే కనుక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి కూడా మొత్తం దుమ్ము ధూళితోని అలాగే వేస్టేజ్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వారిని కూడా వెంటనే ఖాళీ చేయాలని చెప్పేసి బిఆర్ నాయుడు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. సో చెత్త పైన యుద్ధం ప్రకటించే విధంగా, అంటే చెత్తను త్వరగా క్లీన్ చేసి అక్కడ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బిఆర్ నాయుడు అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. సో మొత్తం మీద 8 కొండలు అనే మాట ఏదైతే అన్నారో దానిపైన కూడా మొత్తం మీద వైరల్ అవుతున్నాయి వార్తలు.